తెలిసిన తప్పిపోయాను ఏటో తెలియక నిలిచిపోయాను 100 మంది కొరకు నీవు పోలేదు తప్పిపోయిన నన్ను నీవు వెతకి వచ్చావు 100 మంది కొరకు నీవు పోలేదు జాలితో నన్ను చూస్తూ నిలచిపోయావు తృణీకరించక నన్ను త్రోసివేయక సంతాలు దాటి నన్ను చేరుకున్నావు శ్రేష్టమైన జనులు నన్ను విలువలేని నా కోసం వచ్చావు శ్రేష్టమైన జనులు నన్ను విలువలేని నా కోసం వచ్చావు నన్ను వెతుకుట నీవు ఆపక నన్ను ప్రేమించుట నీవు అలువక నన్ను వెతుకుట నీవు ఆపక నన్ను ప్రేమించుట నీవు అలువక నూతన ప్రారంభమిచ్చావు నీ భుజములపై నన్ను మోసావు నన్ను నీవు అలువక నన్ను నీవు విడువక జాలితో నన్ను చూస్తూ నిలచిపోయావు తృణీకరించక నన్ను త్రోసివేయక చంద్రాలు అన్ని దాటి చేరుకున్నావు రాజు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకుంటకు నీవు వచ్చావు రాజు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకుంటకు నీవు వచ్చావు నా చెయ్యి పట్టి నన్ను లేపావు నా మరకలను తుడిచావు నా చెయ్యి పట్టి నన్ను లేపావు నా మరకలను తుడిచావు నీ బిడ్డగా నన్ను మార్చివేశావు నన్ను త్రోసివేయని తండ్రివి నీవే యేసు నన్ను మరువక యేసు నన్ను విడువక జాలితో నన్ను చూస్తూ నిలిచిపోయావు తృణీకరించక నన్ను త్రోసివేయక సంతాలు అన్ని దాటి చేరుకున్నావు నన్ను నీవు విడువక నన్ను నీవు మరువక జాలితో నన్ను చూస్తూ నిలచిపోయావు తృణీకరించక నన్ను త్రోసివేయక చంద్రాలు అన్ని దాటి చేరుకున్నావు హల్లెలూయా. దేవుని నా స్తోత్రాలు కూడా వచ్చి మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా అనుకూల సమయం ఇది అని ఎరిగి
మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా అనుకూల సమయం ఇదియే అని ఎరిగి మారు మనసు నీవు పొందవా మారు మనసు నీవు పొందవా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏముంది ఈ లోకంలో ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏముంది ఈ లోకంలో ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో ఆ తీర్పు దినమందు దేవుని ముందు ఆ తీర్పు దినమందు దేవుని ముందు నిలిచే ధైర్యం నీకుందా నిలిచే ధైర్యం నీకుందా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా అనుకూల సమయం ఇదియే అని ఎరిగి మారు మనసు నీవు పొందవా మారు మనసు నీవు పొందవా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగానే పోతావు నీవు మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగానే పోతావు నీవు మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున దేవుడిచ్చిన ఆత్మ దేవుని వద్దకు చేరు నీకంటూ ఏముందిలే నీకంటూ ఏముందిలే దేవుడిచ్చిన ఆత్మ దేవుని వద్దకు చేరు నీకంటూ ఏముందిలే నీకంటూ ఏముందిలే మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా అనుకూల సమయం ఇదియే అని ఎరిగి మారు మనసు నీవు పొందవా మారు మనసు నీవు పొందవా
వెంటారావెన్నడు నీ వెంటారావెన్నడు నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు నీ వెంటారావెన్నడు నీ వెంటారావెన్నడు మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా మారు మనసు నీవు పొందవా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా మారు మనసు నీవు పొందవా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగరుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. ఇది నాన్న ఇంకా ఎవరైతే మార్పు లేని వారు వారు మనసు లేని వారు ఉన్నారు అట్టి బిడ్డలతో నాయన మీరు సూటిగా మాట్లాడు ప్రభువా తండ్రి. మీరు మాట్లాడితే తప్పితే మేమెవరము చెప్పినా వ్యర్థము నా ప్రభువా. మీరుగా మాట్లాడి అట్టి బిడ్డలను నాయన అయ్యా తీసుకురమ్మని అడుగుచున్నాను. ఎవరు మీ చిత్తంలో ఉన్నారు, ఎవరు మీ ప్రణాళికలో ఉన్నారు అయ్యా, ఎవరైతే నా తండ్రి నీలో ఆనందించాలని అనేక కొంతమంది ఆత్మలైనా నీ తట్టు చేర్చాలని ఆశపడుతున్నారు, ఆలోచిస్తున్నారు, అట్టి వారితోనూ దినాన మాట్లాడి ఆ బిడ్డను తీసుకురా నా ప్రభువా. అయా అయా తండ్రి నీకు స్తోత్రాలు పరిశుద్ధుడా. అయ్యా ఎన్నాళ్ళు మేము జీవించిన ప్రభా ఏముందయ్యా ఈ లోకంలో ప్రభా, మాకంటూ ఏముందయ్యా, ఏమీ లేదు నా ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి అట్టి గ్రహింపును నాయన మా అందరికీ దయించేది ఆయన. దిగంబరిగానే వచ్చాము, దిగంబరిగానే పోతాం కానీ ప్రభా మాకంటూ ఈ లోకంలో ఏమీ లేదయ్యా. కొన్ని ఆత్మలు నీ వైపు మేము ఆకర్షింప చేస్తే, కొంతమందినైనా నీ దగ్గరికి తీసుకురాగలిగితే పరలోకంలో మా కొరకు నువ్వు ఏమి దాచి ఉంచావో అది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని గ్రహించుకున్నట్లయితే అయ్యా నీతో యుగ యుగాలు జీవించాలనే ఆశతో ఆసక్తితో ప్రతి ఒక్కరిని కూడా ఈ దినాన అయా నిలబెట్టి మీరే వాడుకోమని జరుగుతున్న ప్రతి కార్యక్రమాలను నీ చేతులకు అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆరోపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నిన్ను స్తుతించి బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 20వ అధ్యాయం చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయసోహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుని
రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. రక్షణార్థమైన తన రక్షణ హస్తబలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా రక్షించుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. మనందరం కూర్చుందాం. మీ పరిశుద్ధ గ్రంథము దేవుడు దీవించును గాక. మనందరం కూర్చున్నట్లయితే వాడి సాక్ష్యముల సమయం కనుక మొదటిగా వచ్చి అమలు తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. రెండోది వచ్చి పూర్ణ తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. దేవుడు నమ్మకం సాక్షి ఏంటంటే మరి ఏరు మీద సబ్జెక్ట్ లాగా వేస్తుంది. వెళ్తే అది ఏమైందంటే నేను దాన్ని గిల్లుతా ఉన్నప్పుడు ఇంకా అది ఏమైందంటే ఇంకా పెద్దదైపోయి బాగా అసలు వాసిపోయి బాగా నొప్పి వచ్చేసేది. అయినా మరి నేనేం చేస్తానంటే ఆకులు కట్టడమో నిమ్మకాయ తొడకడం చేశాను. అల్లీళ్ళు అనేవాళ్ళు అంత శ్రద్ధగా చేస్తున్నాము, ఈ రోజుల్లో అట్లా చేయకూడదు, వెళ్ళి ఇంజక్షన్ వేయించుకోమని చెప్పేవాళ్ళు. నేను దేవుడి మీద ఆధారపడ్డా. అంతగా అసలు అది అంత బాగా ఉన్నప్పటికీ కూడా దేవుడు నన్ను సజీవులు అక్కడ నిలబెట్టి మరి నేను ఒక్కరోజు కూడా దాన్ని బట్టి పని ఆపుకోకుండా మరి పనికి కూడా అతనికి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అందుని బట్టి దేవుడి నమ్మకం వందనాలు. మరొక రోజు అయితే శనివారం, మరి అది పోయిన వారంలోనే చెప్పాలి. అప్పుడు శనివారం బాగా నాకు ఇక్కడ మందిరం కడకొచ్చేసరికి బాగా ఇక జ్వరం అసలు మంటల మీద వచ్చేసింది. అసలు కూర్చోలేకపోతున్నా. నేను గుళ్ళు అసలు వెళ్ళిపోవాలి అనిపిస్తుంది, అసలు నిలబడలేకపోతున్నా. అయితే ప్రార్థన అయిపోయిన తర్వాత అయ్యగారికి చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. అసలు అంతగా మరి అంత జ్వరాన్ని కూడా దేవుడు నాకు విడుదలిచ్చాడు. అసలు మేము హాస్పిటల్కి వెళ్ళకపోకుండా నాకు దేవుడికి తెలుసు పరిస్థితులు, మా ఇబ్బందులు తెలుసు కనుక అంత బలహీనమైనప్పుడు, అంత అనారోగ్యంతో ఉన్నప్పటికి కూడా హాస్పిటల్ పాలవ్వకుండా, హాస్పిటల్కి వెళ్ళకుండా దేవుడు మాకు ఎంతో ఆరోగ్యం ఇస్తున్నాడు. మేము ఇంకా నమ్మకంగా నిలబడాలని, నా కుటుంబం అంతా ఆయనలో ఉండాలని మీ అందరూ ప్రార్థనలు మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన సాక్షి దేవుడు దీవించున్నారు. అయ్యగారు గారు నలుగురు వచ్చి మీ అందరూ నా ఉన్నాను. నా సాక్షి ఏంటంటే మన బుధవారం ఉదయం ఇంటికాడ నుంచి బయలుదేరినప్పుడే ఒక కుక్క ఎందుకో కానీ సడన్గా అడ్డొచ్చేసింది. అడ్డొచ్చేసినప్పుడు దాన్ని ఎట్లా తప్పించాను. దేవుడు అక్కడి నుంచి తప్పించాడు అనుకున్నప్పుడు ఇంకా కంపెనీకి వెళ్ళిపోయాను. కంపెనీకి వెళ్ళిపోయి సాయంత్రం దాకా అక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో గొడవలు అయ్యి లేవు. మంచిగానే చేసుకున్నాను. మంచిగానే సాయంత్రం 6:30 వదిలేశారు. వదిలేసినప్పుడు ఇంకా అందరితో బాగానే ఉండి అక్కడంతా పని చేసుకొని బాగానే హ్యాపీగా వస్తున్నాను. వస్తుంటే ఎప్పుడు ఎవరిది ఫోన్ ఎత్తాను. అసలు సడన్గా ఫోన్ వచ్చి అమ్మ ఫస్ట్ కంపెనీ నుంచి బయలుదేరినప్పుడే ఫోన్ చేశాను అమ్మకి, నీళ్ళు పెట్టు నేను వస్తున్నాను అని చేశాను. చేసినప్పుడు మళ్ళీ చేసింది ఫోన్. చేస్తే నేను ఎవరిది ఎత్తను. అయినప్పటికీ ఎందుకు ఎత్తానో తెలియదు. సడన్గా కుస్వాల కంపెనీకి ఇక్కడ బుధవారం మందిరం వెళ్ళాను. స్పీడ్గా వస్తున్నప్పుడు సడన్గా ఫోను ఇట్లా కట్టేస్తున్నప్పుడు సడన్గా ఎదర గేద అడ్డొచ్చేసింది. ఇంకా అది ఎదర మధ్యలో తలుగుంటే పడి ఉంది కాదు, అది సైడ్ హ్యాండిల్ తలిగి గట్టిగా కొట్టేసింది. కొట్టినప్పటికీ ఇంకా
బండి పక్కన పడిపోయి నేను ఎగిరి నేలకి మొహం మొత్తం గిరిగిపోయింది గట్టిగా. గిరిపోయినప్పుడు అక్కడ ఒక అన్నోళ్ళు లేపారు. లేపినప్పుడు కూడా లెగలేకపోయారు, కళ్ళు తిరిగిపోయినాయి. అయినప్పటికీ అట్లా లేపారు. లేపినప్పుడు ఇంకా బండికి కొంచెం ఫుట్ టెస్ట్ డ్యామేజ్ అయితే అది కొంచెం స్ట్రైట్ చేశారు. చేసినప్పుడు ఇంకా స్లో అప్పటి నుంచి అమ్మగారు తమ్ముడు అందరూ ఫోన్ చేస్తున్నారు. చేసినప్పుడు నాకు ఫోన్ ఏమో సైలెంట్లో ఉంది, నేనేమో చూసుకోవాలా. ఇంకా అట్లాగా బండి ఎక్కేసి పోతపాడు దాకా వచ్చాను. వచ్చినప్పుడు ఇంకా అప్పుడు ఫోన్ చూసినప్పుడు అమ్మగారు వాళ్ళు చేస్తే చెప్పాను, అమ్మగారు పోతపాడు దగ్గర ఉన్నానని చెప్పాను. ఇంకా సరే అని అట్లా ఇంటికి వచ్చేసాను బండి వేసుకొని. వచ్చినప్పుడు ఆ రోజు నైటే హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో డాక్టర్ చూసినప్పుడు కుట్లు పడతాయి అన్నారు. కుట్లు వచ్చా అన్నాను. అన్నప్పుడు ఇంకా ఎప్పుడు తలగల 5 పెద్ద దెబ్బలు ఎప్పుడు పడ్డా సరే చిన్న దెబ్బతో సరిపోయి, అయినప్పటికీ చాలా పెద్ద దెబ్బలు తగిలినాయి. అయినా కుట్లు పడతాయి అన్నారు. ఆయన దేవుడు తగ్గిస్తున్నాడు అని నేను కుట్లు వద్దని చెప్పాను. సరే అని అలాగే ఎందుకో మొన్న గురువారం ఉదయం లేచినప్పుడు ఎందుకో కన్ను బాగా లోపల అడ్డుపడిపోయినట్టు, కన్ను తెరవనివ్వట్లేదని సరే అని కన్ను కొంచెం నీళ్లు కాడుంది అని తుడిచాను. బాగా నలిపినప్పుడు ఎందుకో కానీ కన్ను మూలన ఎరిపెక్కుతుందని ఇక్కడ ఆగిపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి అడిగినప్పుడు చెప్పినప్పుడు ఒక డ్రాప్స్ ఇచ్చారు. ఇదే ఇంకా ఈ ఇదైతే కన్ను గురించి అయితే మాకు తెలియదు, మీరు నూజివేడి అయితే వెళ్ళాలి, అక్కడ కన్ను డాక్టర్ అంటారు, వాళ్ళ దగ్గర చూపించుకోవాలని చెప్పారు. చెప్తే ఇంకా సార్ అక్కడ దాకైతే వెళ్ళలేము అని అంటే సార్ అన్నారు. ఒక డ్రాప్స్ ఇచ్చారు, ఆ డ్రాప్స్ వాడుతున్నాను. మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి, కన్ను త్వరగా ఎక్కువ అవ్వకుండా తగ్గిపోయేలా మీరే అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే వాపులు కూడా దెబ్బలు కూడా త్వరగా తగ్గిపోయేలాగా అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఈ చింతన దేవుడు దీవించిన గారు చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుల ప్రేమ స్వరూపుడు గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. బిడ్డలో చెప్పిన సాక్ష్యాల్లో మీరున్నారు. బిడ్డలోనైనా ఏ దిక్కు లేకుండా నిన్ను ఆశ్రయించినప్పుడు వారి జీవితాల్లో మరి స్వస్థత ఇచ్చావు ప్రభావ, నీకు స్తోత్రాలైన ప్రభావ. అయా భయంకరమైన యాక్సిడెంట్ జరిగినప్పటికీ అయా ఎక్కడ ఏ విధమైన కాలు కానీ చెయ్యి కానీ ఎక్కడ ఏది ఫ్రాక్చర్ కాకుండా నీ బిడ్డను మా మధ్యలో సజీవ సాక్షిగా నిలబెట్టావు. అయా నీ పని విషయంలో శ్రద్ధ కలిగి ఉన్న వారి ఎడల నాయన వారి విషయంలో నేను శ్రద్ధ కలిగి ఉంటానన్నావు ప్రభావ. ఆ కుటుంబాన్ని ఇంకా జ్ఞాపకం చేసుకొని వారి ముగ్గురిని నీ చేతులకు అప్పగిస్తూ అయ్యా ఇంకా చెప్పలేని సాక్ష్యాన్ని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. మరొక సమయానికి చెప్పి నేను కనపరిచే కృపను మాకు దయచేయమని యేసునామమున నడిచిన తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు